హాయ్ అండి అందరికీ. టెట్ 2024 జూలై నోటిఫికేషన్ అక్టోబర్లో జరిగినటువంటి అక్టోబర్ 6 ఆఫ్టర్నూన్ జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నాయి. ఒక 30 బిట్స్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి చూద్దాం. అయితే ఏ చాప్టర్స్ నుంచి బిట్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళు కొంచెం ఐడెంటిఫికేషన్ చేసే విధంగా మనకి వీడియో అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ చూస్తే ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనం చూస్తే మోస్ట్ యునిక్యూ, ద యునిక్యూ, మోర్ యునిక్యూ, వెరీ యునిక్యూ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. సో మోర్ అనేటటువంటిది కానీ, వెరీ అనేది కానీ, మోస్ట్ అనేది కానీ ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ద యునిక్యూ అనేటటువంటిది ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ వెబ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి కరెక్ట్ వర్బ్ ఫామ్ ఏంటి చూడండి. ద గర్ల్స్ అనేటటువంటి ది ఫ్లోరల్లో ఉందన్నమాట, సింగులర్ అయితే కాదు. సో మనకి ఇక్కడ ఫ్లోరల్లో ఉన్నటువంటి వెబ్ ఫామే ఇక్కడ యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ చూస్తే ఈ బి అనేది కూడా, ఈజ్ అనేది, వజ్ అనేది మూడు కూడా సింగులర్కి సంబంధించినవే. సో మనకి ఆర్ అనేటటువంటి ఫ్లోరల్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆర్. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్వన్ హూ స్టడీస్ ఇన్సెక్ట్స్. చూడండి, అంటే కీటకాల అధ్యయనం చేసేటటువంటి వ్యక్తికి ఈ పదాన్ని గుర్తించాలి. అంటే కీటకాల అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు? యాంటమాలజిస్ట్ అని అంటారనమాట. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. తర్వాత వాళ్ళని పక్షి అధ్యయనాన్ని ఆర్నిథాలజిస్ట్ అంటారు. బయాలజిస్ట్ అంటే జీవశాస్త్రవేత్త, జియాలజిస్ట్ అంటే భూగోళ శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద మోడల్ వెబ్ యూజ్డ్ టు షో ఎబిలిటీ. చూడండి, ఇక్కడ చూస్తే ఎబిలిటీ అంటే సామర్థ్యం, షో ఎబిలిటీ సామర్థ్యాన్ని చూపించడానికి, షో అంటే చూపించడం కదా, చూపించడానికి ఉపయోగించేటటువంటి మోడల్ వెబ్ ఏంటి? ఇక్కడ విల్ అనేటటువంటిది, ఇక్కడ మైట్ అంటే ఏంటి? ఉండవచ్చు అని వస్తుంది. షుడ్ అంటే ఉండాలి, కుడ్ అంటే కాలేదు అంటే నెగిటివ్ ఫామ్ దగ్గర ఎక్కువగా కుడ్ అనేటటువంటిది యూజ్ చేస్తుంటాం. అంటే 5th క్లాస్ లోపే మనకి సామర్థ్యాన్ని, ఎబిలిటీని చూపించేటటువంటి దగ్గర యూజ్ చేసేటటువంటి వర్డ్ ఏంటి అని చెప్పేసి కుడ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి వస్తుంది కూడా మోడల్ వర్బ్. నెక్స్ట్ వన్ చూద్దాం. మే, మైట్, కెన్, కుడ్ అవి ఎక్కడ యూజ్ చేస్తారు అనే దానిపైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. చూస్ ద కరెక్ట్లీ క్యాపిటలైజ్డ్ నేమ్ ఆఫ్ ది స్పెసిఫిక్ ప్లేస్. చూడండి, అంటే నేమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ ప్లేస్, ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్లేస్ గురించి మనం చెప్పేటప్పుడు దాంట్లో క్యాపిటలైజేషన్ ఎక్కడ యూజ్ చేయాలి, క్యాపిటల్ లెటర్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయాలని అడుగుతున్నారు. రైట్ ఆన్సర్ ఈజ్, అంటే ఓన్లీ స్టార్టింగ్ లెటర్లో మాత్రమే మనం క్యాపిటల్ యూజ్ చేస్తాం అనమాట. స్టార్టింగ్ లెటర్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇలా మధ్యలో కానీ, టోటల్ కానీ, ఇలా టోటల్ స్మాల్ లెటర్స్ కానీ ఇవేవి కూడా యూజ్ చేయం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ డీటెయిల్ ఈజ్ నాట్ యూజువల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎర్లీ లైఫ్ సెక్షన్ ఆఫ్ ఏ బయోలాజికల్ స్కెచ్. బయోలాజికల్ స్కెచ్ అంటే జీవిత చరిత్రకు సంబంధించి. సో ఇక్కడ స్టార్టింగ్లో నాట్ యూజువల్లీ ఇంక్లూడెడ్ అంటే చూడండి, ఇన్ ద ఎర్లీ లైఫ్ సెక్షన్ ఆఫ్ ఏ బయోలాజికల్ స్కెచ్ అంటే జీవిత చరిత్రకి సంబంధించినటువంటి ప్రారంభ భాగంలో అయితే వీటి గురించి ఎక్కువగా యూజ్ చేయరు, అంటే వీటి గురించి రాయరు అంటున్నారు. దేని గురించి రాయరు అంటే ఇక్కడ మేజర్ అకాంప్లిష్మెంట్స్ అంటే వాళ్ళ యొక్క విజయాలు అనమాట. మేజర్ విజయాలు అనేటటువంటివి వాళ్ళు సాధించినటువంటి ప్రధాన విజయాల గురించి స్టార్టింగ్లో, ఎర్లీ లైఫ్ అంటే స్టార్టింగ్లో వాళ్ళ జీవిత చరిత్ర రాసేటప్పుడు స్టార్టింగ్లో వీటి గురించి ప్రస్తావన ఉండదు. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాము, అలాగే కుటుంబ నేపథ్యం గురించి, విద్య గురించి చెప్తాము. ఫార్మేటివ్ ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళ యొక్క అనుభవాల గురించి కూడా చెప్తారు, కానీ వీటి గురించి అయితే మా స్టార్టింగ్లో చెప్పరు. నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్కి ఈ క్రిందిది ఎగ్జాంపుల్ కాదు. చూడండి, ప్రెజెంట్ టెన్స్లో ఉండేటప్పుడు మనకి వెబ్ ఫామ్ ఎట్లా ఉంటుంది? సింగులర్గానే ఉంటుంది. సింగులర్ ఫ్లూరల్ పక్కన పెడితే మనకి కానిది ఏదైనా అడిగాడు. కానిది ఏదైనా అడిగేటప్పుడు చాలా ఈజీగా
ఐడెంటిఫై చేయొచ్చు చూడండి. రన్స్ V1 కానీ V1S కానీ సింపుల్ ప్రెజెంట్లోనే వస్తాయి. సో విల్ అనేటటువంటిది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో కానిది ఏది అన్నాడంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐ యామ్ అనేటటువంటి యామ్ ఈజ్ ఆర్లు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే వస్తాయి. నెక్స్ట్ హ్యావ్ బీన్ కూడా మనకి ప్రెజెంట్ టెన్స్లోనే బీన్ కూడా వస్తుంది. సో మనకి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అనేటటువంటిది కానిది ఏది అని అంటే మనకి విల్ బీ అనేటటువంటిది కాదు, ఎందుకంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది అనమాట. ఇది హ్యావ్ బీన్ అనేది ప్రెజెంట్ టెన్స్ అనేటటువంటిది వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. బై ద టైమ్ వీ అరైవ్ దే డాష్ డిన్నర్ అని చెప్తుంది. ఇక్కడ చూస్ ద కరెక్ట్ వెబ్ ఫామ్ ఫర్ ద ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినటువంటి కరెక్ట్ వెబ్ ఫామ్ ఏంటి ఇక్కడ ఫిల్ చేయాలంటే, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మేము వచ్చేసరికే బై ద టైం అంటే ఆ టైంకి మేము వచ్చేసరికే వాళ్ళు బై ద టైం వీ అరైవ్డ్ మేము ఆ టైంకి వచ్చేసరికే వాళ్ళు భోజనం చేసేసారు అనేటటువంటి మీనింగ్ రావాలి ఇక్కడ. మేము వచ్చేసరికే దే డాష్ డిన్నర్ భోజనం చేసేసారు. సో అక్కడ ఏమొస్తుందంటే హ్యాడ్ ఈటెన్ అనేటటువంటిది వస్తుంది. హ్యాడ్ ఈటెన్ అనేటటువంటిది వస్తుంది. సో ఈట్ అనేటటువంటిది రాదు, ఎయిట్ కూడా రాదు, హ్యాడ్ అనేటటువంటిది వస్తుంది. ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి రావాలన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రావాలి కాబట్టి ఇది హ్యాడ్ ఈటెన్ అనేటటువంటిది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లోజ్ ద డోర్ చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇది ఎటువంటి సెంటెన్స్? చాలా సింపుల్గా చూడండి, ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఏదైనా మనం ప్లీజ్ అనేటటువంటిది మనకి దేన్ని చెందుతుంది? ఇంపేరేటివ్ సెంటెన్సెస్కి చెందుతుంది అనమాట. మనం బ్రతిమలాడడం కానీ లేదా ఇలాంటివన్నీ సింపుల్ వర్డ్సే. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి ఇంపేరేటివ్ సెంటెన్సెస్కి ఇదవుతాయి. ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యాన్ని తెలియజేసేవి, డెక్లరేటివ్ అంటే సాధారణ వాక్యాలు, ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ ఫార్మ్స్ వచ్చేటటువంటి. సో క్వశ్చనింగ్ వచ్చేటటువంటిది కాదు, ఇది ఆశ్చర్యాన్ని తెలియజేసేటటువంటిది. హో, అల్లాస్ ఇట్లాంటివి ఏవైనా వచ్చిందా? రాలేదు. సో ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అంటామన్నమాట. ఇట్లాంటివి అంటే ఆర్డర్స్, కమాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంపేరేటివ్ సెంటెన్సెస్. ప్లీజ్, రిక్వెస్ట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూద్దాం. ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు ద స్టార్మ్ అంటే ఏంటి? తుఫాన్. సో మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు? డ్యూ టు అంటే కారణం ఏంటంటే స్టార్మ్ కారణంగానే. సో చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్కి మార్చమంటున్నారు. ఇక్కడ చూస్తే ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ అండ్ ద స్టార్మ్ వాజ్ సివియర్ అంటే మీటింగ్ క్యాన్సిల్ అయింది, తుఫాన్ కూడా విపరీతంగానే ఉంది. ద స్టార్మ్ కాజ్డ్ ద మీటింగ్ టు బీ క్యాన్సిల్డ్. చూడండి, తుఫాను కారణంగా సమావేశం రద్దు చేయబడింది. ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ బికాజ్ దేర్ వాజ్ ఏ స్టార్మ్. మీటింగ్ క్యాన్సిల్ అయింది ఎందుకంటే స్టార్మ్ కారణంగానే అని. ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ బట్ ద స్టార్మ్ వాజ్ నాట్ సెవర్. తుఫాన్ తీవ్రంగా లేదు, మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది. సో ఇక్కడ మనకి ఒకటోది కూడా అర్థవంతంగా లేదు, నాలుగోది కూడా అర్థవంతంగా లేదు. 2, 3 అర్థవంతంగా ఉన్నప్పటికీ కూడా బికాస్తో ఉన్నటువంటి వర్డ్ పూర్తి అర్థవంతంగా ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ టర్మ్ సినోనిమ్ విత్ ఏ మెయిన్ క్లాస్. చూడండి, ఇక్కడ మెయిన్ క్లాస్తో ఉన్నటువంటి ఇక్కడ అయితే మంచి మెయిన్ క్లాస్తో ఉన్నటువంటి మంచి పర్యాయ పదం ఈ క్రింది వాటిలో ఏది అని అడుగుతున్నారు. ఇందులో మనకి ఏమవుతుందంటే ఇండిపెండెంట్ క్లాస్ అనేటటువంటిది కరెక్ట్ టర్మ్ సినోనిమ్ విత్ ఏ మెయిన్ క్లాస్ అనమాట. మెయిన్ క్లాస్కి ఒక మంచి పర్యాయ పదాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, షీ లవ్స్ టు ట్రావెల్. షీ వాజ్ విజిటెడ్ ఓవర్ 20 కంట్రీస్. సో తను ఎక్కువగా ప్రయాణం అంటే చాలా ఇష్టం, ఆమెకి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. సో అందువల్ల ఆమె ఒక 20 ప్రదేశాల వరకు బాగా తిరిగిందనమాట, విజిట్ చేసింది. సో చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ సరైన దాన్ని ఫిట్ చేయమంటున్నారు, అంటే దాని మీనింగ్స్ తగ్గట్లుగానే. కాన్సిక్వెంట్లీ అంటే తత్ఫలితంగా అని అర్థం, అంటే తనకి ఇష్టం కాబట్టే తత్ఫలితంగానే తను చేయగలిగింది అని. ఆల్దో అంటే ఏంటి? అయినప్పటికీ అని అర్థం. సో ఆల్దో అనేది ఇక్కడ మనకు కరెక్ట్ మీనింగ్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? ఉదాహరణకు అని అర్థం. సో ఇక్కడ మీనింగ్ ఏమైనా వస్తుందా?
హౌఎవర్ అంటే అయితే. సో తనకి ట్రావెలింగ్ ఇష్టం అయితే అని వస్తుంది. సో ఈ 3 కూడా కరెక్ట్గా లేవు. కాన్సిక్వెంట్లీ అంటే సో అందువలన తత్ఫలితంగానే అని మీనింగ్ వస్తుంది. కాబట్టి తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టే తను విజిట్ చేయగలిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 72 ఈజ్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ఏ డిక్షనరీ. డిక్షనరీ వర్డ్స్ని మనం ఆర్డర్లో పెట్టడం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఇక్కడ మనం చూస్తే ఆప్షన్ 3 ఈజ్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఎఫ్లు అన్నింటికీ కామన్గానే ఉంది. ఏ అనేది ఆల్ఫాబెటికల్లో ఫస్ట్ వస్తుంది కాబట్టి మనకి ఇది ఫస్ట్ వస్తుంది. సో 3 అనేది ఫస్ట్ వచ్చిన దానిగా ఆప్షన్ మనకి ఇక్కడ ఈజీగా ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఈ క్రింది వాటిలో కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఏంటి? ఇక్కడ చూస్తే ద రైట్ ఆన్సర్ ఈజ్ రిడిక్యులస్. రిడిక్యులస్ అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. రిడిక్యులస్. నెక్స్ట్ వన్, చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినైట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ టు డెనోట్ ఏ క్లాస్. ఇక్కడ చూస్తే ఇండెఫినైట్ ఆర్టికల్ కరెక్ట్గా యూజ్ చేయబడినటువంటి సెంటెన్సెస్ ఏది అంటే ఇక్కడ మనకి ఒక తరగతిని సూచించడానికి నిరవధిక వ్యాసం ఉపయోగించే ఉదాహరణ. ఇక్కడ చూస్తే గులాబీ అనేది ఒక అందమైన పువ్వు. ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. నెక్స్ట్ బర్డ్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే జాతికి చెందినటువంటి పక్షులన్నీ కూడా ఒక చేతికి చేరుతాయి. దే వర్ ఆఫ్ ఏ సైజ్ అంటే ఒక పరిమాణంలో ఉన్నాయని. దేవర్ ఆఫ్ ఏ సైజ్. నెక్స్ట్ అవర్ షర్ట్ ఆర్ ఆఫ్ ఏ సైజ్. మా యొక్క చొక్కాలన్నీ కూడా అవర్ షర్ట్స్ అంటే మా యొక్క చొక్కాలన్నీ కూడా ఒకే పరిమాణంలో ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూస్తే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఈజ్ ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, హీ బాత్ హిజ్ ఫ్రెండ్ డాష్ హిమ్ టు ద పార్టీ. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే తన స్నేహితుడు కొన్నాడు అతని పార్టీ కోసం అనమాట. హిమ్ టు ద పార్టీ, తన పార్టీ కోసం తన స్నేహితుడి కొన్నాడు. ఏంటి కొన్నాడు? ఎలాంగ్ విత్ అంటే తనతో పాటు అని. అలాగే అపార్ట్ ఫ్రమ్ అంటే వేరుగా ఉండడం అని. బై మీన్ ఆఫ్ అంటే ద్వారా అని. బై అవే ఆఫ్ అంటే మార్గం. బై అవే ఆఫ్ అంటే ఆ మార్గంగా, అదే మార్గంగా అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఎలాంగ్ విత్ అంటే తనతో పాటు తన ఫ్రెండ్ కూడా అతన్ని పార్టీ కోసం కొన్నాడు అన్నట్లుగా వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 హ్యాడ్ బీన్ క్వైట్ అప్సెట్ అబౌట్ మిస్టర్ నాథ్స్ గాంట్ అపియరెన్స్ అంటే చూస్ ద సినోనిమ్ దట్ మీన్స్ అప్సెట్. అప్సెట్ యొక్క సినోనిమ్ ఏంటి అని అడుగుతున్నారు. అప్సెట్ యొక్క సినోనిమ్ ఏంటి? డిస్ట్రెస్డ్. హ్యాపీ అయితే కాదు, యాంగ్రీ కూడా కాదు, డిస్ట్రెస్డ్ అనమాట. సినోనిమ్స్ నేర్చుకుంటేనే మనకి ఈజీగా అవుతుంది అనమాట. అప్సెట్ అంటే డిస్ట్రెస్డ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐన్స్టీన్ సా ఇన్ హీజ్ ఎన్ ఆర్లీ అగెనిస్ట్ ద ఫిలిస్టిన్స్ those people in his family and at the university with who he was constantly at odds. ఇక్కడ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ కాన్స్టాంట్లీ యొక్క వర్డ్ ఆపోజిట్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. కాన్స్టాంట్లీ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది మనకి అంటే ఇక్కడ ఐన్స్టీన్ అంట ఆ ఫిలిస్టిన్స్ని ఒక శత్రువులా చూసేవాడంట. అలాగే యూనివర్సిటీలో కానీ లేదా అతని కుటుంబంలో కానీ వ్యక్తులతో కానీ అతను ఒక నిరంతరం కూడా ఆమెను వ్యతిరేకిస్తూ ఉండేవాడంట. ఆమెలో ఒక యాంటీని చూసేవాడనమాట. సో కాన్స్టాంట్లీ అంటే మీనింగ్ ఏమవుతుందంటే మనకి అక్కడ నిరంతరం. కాన్స్టాంట్లీ అంటే నిరంతరం కూడా తనని ఆ రకంగా విభేదించేవాడు, తనంటే ఇష్టం లేనట్లుగా విభేదించేవాడు. సో కాన్స్టాంట్లీ అంటే నిరంతరం. ఇక్కడ పర్సిస్టెంట్ అన్నా కూడా నిరంతరమే. సో పర్సిస్టెంట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ నిరంతరం అని. ఇక్కడ స్ట్రీట్లీ అంటే స్థిరమైన అని. ఇన్కాన్సిస్టెంట్ అంటే అస్థిరమైన అని. కాన్సియస్ అంటే నిరంతరమైన అని చెప్పేసి మీనింగ్ ఉంటుంది.
సో సారీ, మనకి ఇక్కడ కాన్స్టెంట్లీ యొక్క యాంటోనిమ్ అడిగారు. నేను సినోనిమ్ అయితే నిరంతరంకి ఇది సెట్ అవుతుందని చెప్పాను. సో మనకి ఇక్కడ యాంటోనిమ్ అడిగారు. సో కాన్సిస్టెంట్ అనేటటువంటిది ఆపోజిట్ వర్డ్ అవుతుందన్నమాట. కాన్స్టెంట్లకి పెర్సిస్టెంట్ అనేది ఇదవుతుంది, సినోనిమ్ అవుతుంది, కానీ కాన్సిస్టెంట్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ హీ సెడ్ ద హార్స్ డెడ్ ఎట్ నైట్. ఇలా ఇచ్చారు మనకి. ద హార్స్ డెడ్ ఎట్ నైట్ ఇలా ఇస్తే ఇక్కడ చూస్తే మనకి ఎట్ నైట్ అనేటటువంటిది మనకి పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఎట్ నైట్ అనేటటువంటిది పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. సో హీ సెడ్ ద హార్స్ డెడ్ ఎట్ నైట్. అతను చెప్పాడు ఏమని, ఆ గుర్రం రాత్రి చనిపోయిందని. కానీ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ టెన్స్లో మనకి ఏమొస్తుంది, హ్యాజ్ హ్యాడ్ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది అనమాట. కానీ ఇక్కడ హీ సెడ్ దట్ ద హార్స్ హ్యాడ్, మనకి హ్యాజ్ అనేటటువంటిది హీ షీకి యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ద హార్స్ అనేటటువంటిది వచ్చింది కాబట్టి హ్యాడ్ అనేటటువంటిది మనం యూజ్ చేస్తాం. ద హార్స్ హ్యాడ్ డెడ్ ఎట్ నైట్. సో 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హీ మేనేజ్డ్ టు డేస్ ఆల్ హిజ్ ఫియర్స్ అండ్ డౌట్స్ అండ్ గేవ్ ఏ స్టెల్లర్ పెర్ఫార్మెన్స్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ చూస్తే హీ మేనేజ్డ్ టు ఆల్ హిజ్ ఫియర్స్ అండ్ డౌట్స్ అండ్ గేవ్ ఏ స్టెల్లర్ పెర్ఫార్మెన్స్. అతను ఫియర్స్ని డౌట్స్ని అన్నీ వదిలేసి ఒక మంచి పెర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఇచ్చాడంట. సో ఇక్కడ మనం చూస్తే అది సరైనటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుంది, ఇక్కడ గెట్ ఓవర్, వీటన్నింటినీ అధిగమించి, గెట్ ఓవర్ అంటే అన్నింటినీ అధిగమించి అనేటటువంటి మీనింగ్తో ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గెట్ అవే విత్ అంటే దూరంగా ఉండడం, హెడ్ ఆఫ్ అంటే పట్టుకోవడం, లుక్ ఫార్వర్డ్ టు అంటే ఎదురు చూడడం, ఇవేవి కూడా రావు. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. మోహన్ హ్యాడ్ ఏ 3 hour జర్నీ ఎస్టర్డే. అంటే మోహన్ ఏం చేశాడు, నిన్న 3 గంటల ప్రయాణం చేశాడు. ఇక్కడ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్. వీటి యొక్క మీనింగ్ ఏంటి అన్నారు. 3 hour జర్నీ, 3 గంటల ప్రయాణం కదా. 3 గంటల ప్రయాణం అంటే మనకి ఇక్కడ ఏ జర్నీ దట్ టేక్స్ 3 hours. ఏ జర్నీ దట్ టేక్స్ 3 hours, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఎగో అనేది రాదు. ఈ జర్నీ దట్ స్టార్ట్స్ ఆఫ్టర్ అనేటటువంటిది కూడా రాదు, ఇలా కూడా రాదు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ ఐ ఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ వాంట్ టు గో. చూస్ ద ఇంటర్జెక్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ చూస్తే మనకి జస్ట్ ఐ ఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ వాంట్ టు గో. ఇక్కడ చూడండి, నేను వెళ్ళాలనుకుంటున్నానో లేదో నాకే తెలియదు, అనేటటువంటి ఇక్కడ మీనింగ్. సో మనకి ఇక్కడ చూస్తే వెళ్ళాలనుకుంటున్నాడో లేదో తెలియనప్పుడు అక్కడ ఏం యూజ్ చేస్తారు, ఏదో ఒకటే కదా. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వావ్ అనేటటువంటిది రాదు, అద్భుతం అలాంటిది ఏం జరగలేదు కాబట్టి. హౌచ్ అంటే ఇక్కడ అయ్యో అంటే సాడ్ ఫీలింగ్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో అంటే అవును అనేటటువంటి మీనింగ్ రాదు, ఎందుకంటే అక్కడ సందేహ వాక్యం, వెళ్ళాలో లేదో తెలియదు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వదిలేద్దాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద స్కిల్ దట్ ఈజ్ primarily speech and involves expressing feelings and obtaining information. ఇక్కడ చూడండి మెథడాలజీ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ప్రధానంగా ప్రైమర్లీ స్పీచ్ అంటే ప్రధానంగా భావాలను వ్యక్తపరచడం, ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్ అంటే భావాన్ని వ్యక్తపరచడం, అలాగే ఆబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని పొందడం వంటి నైపుణ్యాలు గుర్తించడానికి మరి మనకి ఏది ఉపయోగపడుతుంది. భావాలను గుర్తించడానికి, భావాలని వ్యక్తపరచడం అంటేనే స్పీకింగ్ అనమాట, మాట్లాడడం ద్వారానే కదా జరుగుతుంది వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్న ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. రైటింగ్ ఇన్వాల్వ్స్ ప్రొడ్యూసింగ్ సెంటెన్సెస్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్, లింకింగ్ దెమ్ ఇన్ సర్టెన్ వేస్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్. సో చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఒక వాక్యాన్ని నిర్దిష్టమైనటువంటి క్రమంలో రూపొందించాలన్నా వాటిని కొన్ని మార్గాల్లో లింక్ చేయడం మరియు ఇలాంటి దగ్గర మనం దేన్ని ఉపయోగిస్తామని అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ప్రొడక్టివ్ స్కిల్స్, కిందకు వస్తుంది అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. డాక్టర్ వెస్ట్స్ మెథడ్ ప్రాపర్టీస్ డెవలపింగ్ ఏ స్కిల్స్ని యాజ్ ఏ అంటే డాష్ స్కిల్స్ యాజ్ ఏ ఫౌండేషన్ ఫర్ యాక్టివ్ వర్క్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే డాక్టర్ వెస్ట్ మెథడ్లోని మాట్లాడడం మరియు రాయడానికి, చూడండి మాట్లాడడానికి మరియు రాయడానికి మరి చాలా అవసరమైనటువంటి చురుకైనటువంటి నైపుణ్యాలు, పునాదిని అభివృద్ధి చేయడానికి, ఫౌండేషన్ యాక్టివ్ వర్క్ అంటే వీటన్నింటినీ మనం డెవలప్ చేయడానికి అవసరమైనటువంటిది ఏది అని అంటున్నారు. వీటన్నింటికి అవసరమైంది రీడింగ్ అండి. చదవడం ద్వారా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. అంటే మాట్లాడడం రావాలన్నా, రాయడం రావాలన్నా, అలాగే ఫౌండేషన్ వీటికి సంబంధించినటువంటి స్పీకింగ్కి రైటింగ్కి అవసరమైనటువంటి ఫౌండేషన్ని మనం వాళ్ళలో అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా రీడింగ్ అనేటటువంటిది ఉండాలి అని చెప్పేసి డాక్టర్ వెస్ట్ మెథడ్ ప్రకారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. చూస్తే మైక్రో టీచింగ్ మినిమైజెస్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ డాష్ క్లాస్ రూమ్ టీచింగ్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, చూడండి ఇక్కడ సూక్ష్మ బోధనా తరగతి అంటే మైక్రో టీచింగ్ దేన్ని మరి మినిమైజ్ చేస్తుంది, కాంప్లెక్సిటీస్ దేన్ని మినిమైజ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి వాస్తవమైన దేన్ని తగ్గిస్తుంది అంటే యాక్చువల్ వాస్తవమైనటువంటి క్లాస్ రూమ్ టీచింగ్ని తగ్గిస్తుంది. యాక్చువల్ క్లాస్ రూమ్ టీచింగ్ని ఇక్కడ మినిమైజ్ చేసి తగ్గిస్తుంది అన్నమాట మైక్రో టీచింగ్ అనేది. అంటే గంటలు సాగుతీసి చెప్పేదానికంటే దాన్ని కొంచెం మినిమైజ్ చేస్తుంది అని. నెక్స్ట్, ఐడెంటిఫై ఏ కీ ఛాలెంజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే భారతదేశంలోనే ఆంగ్ల భాష బోధనలో ఒక ముఖ్యమైనటువంటి సవాల్ ఏంటి అని అంటున్నారు. సవాలు ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే తగినంత అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయులు, ప్లెంటిఫుల్ క్వాలిఫైడ్ టీచర్స్, తగినంత అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయుల. నెక్స్ట్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండడమా. ప్రమోటింగ్ మదర్ టంగ్ ఎడ్యుకేషన్ అంటే మాతృభాషను విద్యను ప్రోత్సహించడమా. స్ట్రాంగ్ పొలిటికల్ సపోర్ట్ ఫర్ ఇంగ్లీషా. ఇక్కడ దేన్ని మరి భారతదేశంలో ఆంగ్ల భాష బోధనలో ఒక ముఖ్యమైనటువంటి సవాల్ ఏంటి అంటే ఇక్కడ మాతృభాషని ప్రోత్సహించడం అనేటటువంటిది మరి ఇంగ్లీష్ డెవలప్ చేయడానికి దీనిగా మారిపోయిందన్నమాట. ఇంగ్లీష్ టీచింగ్ బోధనలో ఒక ముఖ్యమైనటువంటి సవాల్గా మారిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ద డాష్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ డీల్స్ విత్ స్పీచ్, సౌండ్స్, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్. చూడండి సో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక అంశం అంట ఒక మంచి మాట్లాడే పద్ధతిని, ఒక మంచి సౌండింగ్ని, ఒక మంచి ప్రొనౌన్సియేషన్ని ఇస్తుందంట. సో ఏంటి అది అంటే క్రింది వాటిలో అది ఏంటి అని అంటున్నారు. ఏంటి? ఫొనెటిక్స్ నేర్చుకుంటే ఒక మంచి స్పీచ్, సౌండ్స్, ప్రొనౌన్సియేషన్ అనేటటువంటిది అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇంగ్లీష్ ప్రసంగం అనేది వీటిని కలిగి ఉంటుంది, ఫొనెటిక్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్. నెక్స్ట్ చేద్దాం.